పరిస్థితులు హృదయ విదారకరంగా ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఉమ్మి వేయడం అంటే ఆయన దృష్టిలో అసలు నేను మరణానికి అప్పగించడమే, చంపేయటమే, చంపేసి నరకానికి తీసుకుపోయి తోలటమే, నరకంలో పడేయటమే. ఉమ్మి వేసే మాటలో అంత అర్థం ఉంది. పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి నిత్య జీవం అన్నాడు. కాబట్టి నీ పాపం వల్ల వచ్చే జీతము మరణం అయినప్పుడు, మరణం నరకానికి అప్పగించినప్పుడు అగ్ని ఆడదు, పురుగు చావదు. అదండి ఉమ్మి వేయడం అంటే అర్థం. ఉమ్మేసి ఏదో నేను ఉమ్మేసి అనుకున్నామేమో, దాని అర్థం అది కాదు. నీకు నరక శిక్ష ఉంది, నేను ఉమ్మేశానంటే నువ్వు చచ్చిపోతావు, నీ బ్రతుకంతా నువ్వెంత ఇంతలో కనపడి అంత ఆవిరి లాంటి దానివి, నీటి మీద బుడగలాంటి దానివి. మరి నేను ఇచ్చిన ఉచితమైన ఊపిరిని బట్టి, కృపను బట్టి నువ్వు జీవిస్తున్నావు. నువ్వు నాకు విరుద్ధంగా, వ్యతిరేకంగా మరి నా ఎడల ప్రవర్తిస్తే నేను నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు. ఎందుకంటే మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ పొందలేదు, రక్షణ పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, యేసు తట్టు తిరిగి ప్రార్థన చేయలేదు, ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించడం లేదు. ఒకవేళ రక్షణ పొంది శరీరాన్ని భుజించి మారు మనసు పొందినా కానీ చేసే పాపం చేస్తూనే ఉన్నాం, ప్రార్థనకు వస్తూనే ఉన్నాం. నులివెచ్చన స్థితి. కానీ దేవుడు అన్నాడు, ఉంటే అడ్డేపుండు, మేకలకి వెళ్ళి ఉండు, లేకపోతే గొర్రెలకి వెళ్ళి ఉండు. అటు మేక కాకుండా గొర్రె కాకుండా మధ్యస్థంగా ఉండు మాకు. అంటే అటు పరిశుద్ధిలోనే నుండు, లేకపోతే పాపుల్లోనే నుండు. సగం పాపి, సగం పరిశుద్ధంగా ఉండు మాకు. ఇప్పుడు ఆమె ఎగిరెగిరి ప్రార్థన చేసేది, ఎగిరెగిరి చప్పట్లు కొట్టేది, భాషలు మాట్లాడేది, ప్రవచనాలు చెప్పేది, వాక్యంతో ప్రార్థన చేసేది. కానీ ఒకరోజు పక్కింట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఆమెను తీసుకుని పోయి పోలీసు వాళ్ళు జైల్లో పెట్టారు. 4 పీకిలు పీకేసరికి ఒప్పుకుంది. మా ఇంట్లో దిండు కింద పెట్టే బంగారం అని చెప్పింది. ఆ బంగారం తీసుకొచ్చి పక్కింటికి అప్పగించారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో ఆ మార్తమ్మ ఎంత బాగా ప్రార్థన చేసేది, ఎంత చప్పట్లు కొట్టేది, మరి ఎంత దుఃఖించి ప్రార్థన చేసేది, భాషలు మాట్లాడేది, వాక్యం చదివేది, ఇలాంటి పాడు పని చేసింది ఏంటని చెప్పి అందరూ